ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాసేపట్లో 10th ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 47 కేంద్రాలు ఏర్పాటు చేయగా 9492 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. హన్మకొండ జిల్లాలో 64 కేంద్రాల్లో 12079 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయబోతున్నారు. ఇక జనగామ జిల్లాలో 39 కేంద్రాల్లో 6440 మంది విద్యార్థులు, ములుగు జిల్లాలో 20 కేంద్రాల్లో 3290 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. భూపాల్పల్లి జిల్లాలో 21 కేంద్రాల్లో 3544 మంది విద్యార్థులు, మహబూబాబాద్ జిల్లాలో 45 కేంద్రాల్లో 8178 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయబోతున్నారు. 500 మీటర్ల వరకు 163 BNSS సెక్షన్ అమల్లో ఉంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్లో 10th ఎగ్జామ్స్ కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సౌజన్య, విద్యార్థి దశలో చాలా కీలకమైనదే ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించి. తల్లిదండ్రుల్లో టెన్షన్ ఉంటుంది, విద్యార్థుల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం అయితే పరీక్షా కేంద్రాలకైతే విద్యార్థులంతా కూడా చేరుకున్నారు. 9 గంటల వరకే దాదాపుగా విద్యార్థులంతా కూడా తమకు కేటాయించినటువంటి పరీక్షా కేంద్రాల దగ్గరికి వచ్చారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యార్థుల్లో ఆందోళనలకు గురి కాకుండా పరీక్ష ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాసేందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. భద్రతాపరమైనటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీరు, ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తూనే వాళ్ళలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి టెన్షన్ గురి కాకుండా వాళ్ళు ఈ 10th ఎగ్జామ్ రాసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం 6 జిల్లాల పరిధిలో కూడా దాదాపు 43,000 మంది విద్యార్థులు తమ పరీక్ష రాయనున్నారు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఈ 10th పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పారదర్శకంగా పగడ్బందీగా నిర్వహించేందుకు కూడా విద్యాశాఖ ఇటు అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఇటు తాగునీరు కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సంబంధించినటువంటి అందుబాటులో ఉంచారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కూడా ఈసారి జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా శ్రద్ధ వహించారని చెప్పచ్చు. అదేవిధంగా మిషన్ తేజస్ పేరుతోడు కూడా ఏ విధంగా ఎగ్జామ్కు సంబంధించినటువంటి ప్రిపేర్ కావాలి, తర్వాత ఎగ్జామ్ రాసే సమయంలో ఏ విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది బాగా చదువుతారు, కానీ ఎగ్జామ్ వచ్చే సమయానికి, ఎగ్జామ్ రాసే టైంకు టెన్షన్ గురవుతున్నారు. దీంతో వాళ్ళు సరైనటువంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ఇది వాళ్ళ మానసిక స్థైర్యం మీద కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇలాంటి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈసారి మాత్రం వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా కూడా మిషన్ తేజస్సును ఏర్పాటు చేశారు. వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపి ఎగ్జామ్స్ రాసే విధంగా కూడా వాళ్ళను ప్రిపేర్ చేశారని చెప్పొచ్చు. అయితే ఈసారి తొలిసారిగా నెల రోజుల పాటు ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్క ఎగ్జామ్ మధ్యలో కూడా 4-5 రోజుల పాటు గ్యాప్ వస్తుంది. కాబట్టి విద్యార్థులు మరింత ప్రిపేర్ అవ్వడానికి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం పరీక్షా కేంద్రం దగ్గర చూడవచ్చు. హన్మకొండ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులంతా కూడా ఇప్పటికే లోపలికి వెళ్ళారు. మరొక 11 నిమిషాలలోనే మొదటి ఎగ్జామ్ ప్రారంభం కావుతుంది. ఓవైపు విద్యార్థులంతా లోపలికి వెళ్ళారు. వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఎగ్జామ్ సెంటర్ పరిసర ప్రాంతాలలోనే వాళ్ళంతా కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఎగ్జామ్కి సంబంధించి కూడా మనం చూస్తే వరంగల్ జిల్లాలో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9492 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అదేవిధంగా హన్మకొండలో 64 పరీక్షా కేంద్రాలకు 12,000 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఇట్లా అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర ఓవైపు పోలీసులకు సంబంధించినటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 మీటర్ల వరకు కూడా జిరాక్స్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైతే కాపీయింగ్ జరగకుండా ఒక పారదర్శకంగా ఉండే విధంగా కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతారు. ఎట్లా ఉందండి మీ టెన్షన్? మీ పిల్లలు వెళ్ళారు కదా? పర్వాలేదు సార్, టెన్షన్గా అయితే ఏం లేదు, బాగానే రాస్తారు, చదివారు. ఓకే, ఎగ్జామ్కి మరి 4 days గ్యాప్ వచ్చేది కాబట్టి పిల్లలు ఓకే, స్ట్రెస్గా అయితే ఏం లేదు. సో పరీక్షా కేంద్రాల దగ్గర ఎట్లా ఉంది ఇక్కడ? ఓకే సార్, ప్రస్తుతానికి అయితే ఓకే, బాగానే ఉంది సార్. స్కూల్ సిస్ట్గా అంతా ఓకే సార్. సో ఈసారి ఎగ్జామ్కు మీ పిల్లలు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారు కదా, వాళ్ళకంటే ఎక్కువ మీరే టెన్షన్ పడుతున్నట్టుంది. అవును సార్, టెన్షన్ పేరెంట్స్కి టెన్షన్ ఉంటుంది. బట్ మన గవర్నమెంట్ చేసింది ఏంటంటే సబ్జెక్ట్కి మధ్య 3 to 5 days గ్యాప్ వచ్చింది కదా, పిల్లలు మంచిగా చదువుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది, టెన్షన్ కూడా తగ్గింది పిల్లలకు. సో మీరు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళేటప్పుడు మీ పిల్లల్ని పంపించేటప్పుడు ఏం చెప్పారు మీ పిల్లలకు? ఏం లేదమ్మా, మా టెన్షన్ పడకుండా రాయి, ఫస్ట్ ఎగ్జామ్ కదా, కొంచెం OMR షీట్ చూసుకొని హాల్ టికెట్లో ఉన్న అది ప్లస్ దాంట్లో ఉన్న OMR షీట్ ఉంది కరెక్ట్గా చెక్ చేసుకొని
టెన్షన్ లేకుండా రాయమని చెప్పింది సార్. సో ఈసారి చాలా విధానాలు మార్పులు తీసుకొచ్చింది. చాలా పరీక్షకు సంబంధించి కూడా నెల రోజుల పాటు నిర్వహిస్తుంది, ఒక్కొక్క పరీక్షకు 3-4 రోజుల గ్యాప్. ఇదంతా కూడా విద్యార్థులకు ఎలాంటి మేలు జరుగుతుంది? ఈ ఫస్ట్ రోజు చూస్తేనే అర్థమవుతుందని ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయని పిల్లలు ఈరోజు చూసి ఈ ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా, ఫెసిలిటీస్ బాగున్నాయి డాడీ, ఎలా ఉంది ఏంటంటే అప్పుడు మేము సాటిస్ఫై కాగలం. గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అది ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పి అని మాకు అప్పుడు అర్థమవుతుంది, అది పిల్లల ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడు మేము టెన్షన్లో ఉన్నాం, ఏ విధంగా ఉంటుంది, ఎట్లున్నది, ఏంది అనేది. సరే ఓకే, మనకు విద్యాశాఖ మంచిగానే చెప్తా ఉన్నారు, ఈ ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి అది అని. ఇప్పుడు ఈ ఫస్ట్ రోజు కదా ఎగ్జామ్, పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకుంటే మాకు అర్థమవుతుంది, ఓకే గవర్నమెంట్ బాగానే చూసుకుంటుంది, పర్లేదు అది అని అనేది మాకు అర్థమవుతుంది. సో జనరల్గా 10th అనగానే స్టూడెంట్ లైఫ్లో ఎట్లా ఉంటుంది? మీ పిల్లలు లోపలికి వెళ్ళారు కదా, ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్తున్నారు సార్. గతంలో కంటే ఈసారి అరగంట ముందు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం సార్. పిల్లలు టెన్షన్కు గురి కాకుండా మంచి శాంతి సమాధానంతో నెమ్మదిగా ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే దాన్ని ప్రిపేర్ అయ్యి మంచిగా టెన్షన్ పడకుండా హాల్ టికెట్ నెంబర్ వేసి మంచిగా రాసి మంచి ఉత్తీర్ణత తీసుకురావాలని చెప్పి కోరుకున్నాం సార్. ఏం చెప్పారు మీరు లోపలికి వెళ్ళేటప్పుడు పిల్లలకు? చాలామంది బాగా చదువుతారు కానీ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి టెన్షన్ ఫీల్ అయ్యి సరిగా రాయలేకపోతుంటారు. అట్లా మీ పిల్లలకి ఏం చెప్పారు? వాళ్ళకి మంచి ధైర్యం చెప్పాం సార్. మంచిగా టెన్షన్ పడకుండా మంచిగా వచ్చిన పేపర్ను చదివి దాన్ని క్వశ్చన్కు ఆన్సర్ తగ్గట్టుగా మంచిగా ఆన్సర్ రాసి పేపర్ మొత్తం కండక్ట్ చేసి ఇచ్చేయండి అని చెప్పాం సార్. ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకు కొంచెం భయంగా ఉంటుంది సార్. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అడిగి మేము వాళ్ళ ఎగ్జామ్ దాని గురించి తెలుసుకొని చెప్తాం సార్. సో ప్రస్తుతం అయితే పిల్లలంతా ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళారు. ఇన్విజిలేటర్లు అంతా కూడా క్వశ్చన్ పేపర్ను డిస్ట్రిబ్యూట్ చేసే సమయం ఆసన్నమైందని చెప్పచ్చు. విద్యార్థులంతా కూడా మరికొద్ది సేపల్లోనే పరీక్షకు సంబంధించినటువంటి రాయబోతున్నారు. మొత్తంగా విద్యార్థులంతా అయితే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని చెప్పచ్చు. సౌజన్య, ఈసారి 10th ఎగ్జామ్కి సంబంధించినటువంటి దాంట్లో అనేక విధి విధానాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఒక్కొక్క ఎగ్జామ్కు 3-4 రోజులు గ్యాప్ రావడంతో విద్యార్థులు మరింత చదువుకొని ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో విద్యార్థులు ప్రతిసారి కూడా ఫెయిల్ అవ్వడానికి కావచ్చు లేదా తక్కువ మార్కులు రావడానికి చాలా చిన్న కారణాలే ఉన్నాయి. ఆ కారణాలన్నింటి కూడా విశ్లేషించడం, తర్వాత స్పెషల్గా క్లాసులను ఏర్పాటు చేయడం, వాళ్ళకు మిషన్ తేజస్ ద్వారా వాళ్ళకు టిప్స్ ఇవ్వడం, వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్కు వెళ్ళాలి, ఎగ్జామ్ రాసే విధమైన సమయంలో టెన్షన్ గురి కాకుండా ఏ విధంగా దాన్ని స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా అనేక రకాలుగా విద్యార్థులను అయితే తీర్చిదిద్దారు. దీంతో ఈసారి మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయనేది ఆశిస్తున్నారు. ఇటు తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలు ఏ విధంగా ఎగ్జామ్ రాయబోతున్నారు, మొదటి ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళలో కూడా టెన్షన్ ఉంది. ప్రస్తుతం అయితే పరీక్షా కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పారదర్శకంగా కూడా 10వ తరగతి బోర్డు ఎగ్జామ్కు నిర్వహించేందుకైతే ఇటు విద్యాశాఖ అన్ని రకాల చర్యలు తీసుకుందని చెప్పచ్చు. వేసవి దృష్ట్యా కూడా ఇటు కావాల్సినటువంటి తాగునీరు కావచ్చు, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, వాళ్ళందరినీ ఇక్కడ ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో 9:30కు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ను కూడా ఇచ్చారు. కానీ ఇవాళ చూస్తే చాలా పరీక్షా కేంద్రాల్లో దాదాపు 9 గంటల వరకే విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని చెప్పచ్చు. సౌజన్య.